హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేటోటి పల్సర్ BS6 సర్వీస్ సింబల్ డిస్ప్లేలో చూసేస్తుంది కదా, అది ఎలా రిమూవ్ చేయాలని కంప్లీట్గా వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా అది వీడియో వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చినట్టయితే ఒకసారి మనం లాక్ ఆఫ్ చేసుకుందాం. లాక్ ఆఫ్ చేసినాక లాక్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మనకి డిస్ప్లే పైన ట్రిప్ సింబల్ బటన్ కనిపిస్తుంది కదా, ట్రిప్ సింబల్ అనొచ్చు, మీటర్, 0 మీటర్ బటన్ అంటారు, చాలామంది చాలా రకాలు చెప్తారు. ట్రిప్ సింబల్ బటన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఆటో మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, ఆటో మోడ్లో అనేటప్పటికి దీన్ని 2 టైమ్స్ టచ్ చేసి పుష్ చేస్తున్నట్టయితే మనకు ఆటో మోడ్లోకి వస్తుంది. ఓకే, ఇది ఆటో మోడ్లోకి వచ్చింది కదా. ఆటో మోడ్లోకి వచ్చేటాక మనం దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని లాక్ ఆఫ్ చేయాలి. అట్లా ఆటో మోడ్లో చూసుకోండి, కంప్లీట్ డిస్ప్లే ఎట్లా కనిపిస్తుంది మీకు. ఇట్లా ఆటో మోడ్లో పెట్టాక లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాక్ ఆఫ్ చేసాక మనకి వితిన్ ఒక 5-6 సెకండ్స్ తర్వాత మళ్ళీ లాక్ ఆన్ చేసుకోండి. లాక్ ఆన్ చేసాక లాక్ ఆన్ అయింది. ఇక్కడికి వెళ్ళి మనకి కంప్లీట్గా ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసుకోండి. మనం కౌంట్ చేసుకున్నట్టయితే మనకి ఏదైతే సర్వీస్ సింబల్ పైన షో చేస్తుంది కదా, అదైతే మనం బ్లింక్ చేయడం స్టార్ట్ అవుతుంది. అయింది కదా, మళ్ళీ మనం బటన్ ఆఫ్ చేసేసి మళ్ళీ మనం అనమాట ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి వితిన్ మళ్ళీ 5 సెకండ్స్లో సర్వీస్ సింబల్ అయితే ఏదైతే ఉందో రిమూవ్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఏమైనా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే కాదు, ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకి నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫుల్ వీడియోస్లో కామెంట్ చేసి పెట్టండి. BS6 రిలేటివ్ ఏ వీడియో అని గిట్ట మీరు ఏం టెన్షన్ పడకలేదు. మెకానిక్ ఫ్రెండ్స్ కావచ్చు, దీనికి కస్టమర్స్ కావచ్చు, ఎవరికైనా గిట్ట నేను రెస్పాన్స్ అండి అయ్యి మీకు మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకుంటారు. అండ్